Welcome back to JMS Academy. So in the last video, we were doing very short answer questions from quadratic equations, right? So we'll continue. So I think maybe 3 or 4 questions ఉన్నాయి. So I think this video will be the end of very short answer questions. దీని తర్వాత నుంచి మనము షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేసుకుందాం, ఓకేనా? ఓకే, లెట్స్ డూ దిస్. సో ద 21st క్వశ్చన్ ఈస్ గివెన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ ద సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x² - 5x + 6. ఓకే, సో స్టేట్ ద సైన్ అన్నాడు. సో సైన్ అనేది కీవర్డ్ ఇక్కడ. సో విల్ డూ దిస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ విల్ రైట్ గివెన్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? x² - 5x + 6. ఓకే, సో దీని సైన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సైన్ అంటే సైన్ కెన్ బి ఐదర్ పాజిటివ్, రైట్, ఆర్ ఇట్ క్యాన్ బి నెగిటివ్, ఆర్ ఇట్ క్యాన్ ఆల్సో బి బోత్. చెప్తా, ఎలానో చెప్తా. సో పాజిటివ్ అంటే >0, నెగిటివ్ అంటే <0. సో బోత్ అంటే సర్టెన్ కండిషన్స్ ఉంటాయి దానికి. ఓకే, సో ఫస్ట్ వాట్ విల్ డూ ఇస్ విల్ ట్రై టు ఫైండ్ ద రూట్స్. ఓకే, ఫైండింగ్ roots. So let x² - 5x + 6 is equal to 0. Okay, so we can use the formula, quadratic formula, or you can also use factorization. మీ ఇష్టం అది. సో నేను ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేస్తా. వాట్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా? x is equal to -b + or - √b² - 4ac by 2a. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నుంచి మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కావాలి. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ? x² కోఎఫిషియంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? -5. అండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి? 6. ఓకే, చలో. సో x is equal to -b + or - √b² - 4ac whole divided by 2a. Okay, so x is equal to minus into minus +5 + or - √25 - 6 4s are 24 by 2, which is nothing but 5 + or - √1 by 2, which is nothing but 5 + or - 1 by 2. So you have two possibilities here. So x is equal to 5 + 1 by 2 and x is equal to 5 - 1 by 2. So x is equal to 5 + 1 6 by 2, which is nothing but 3, and x is equal to 5 - 1 4 by 2, which is nothing but 2. Okay, so the roots are 2, 3, right? ఇప్పుడు రూట్స్ వచ్చినాయి. సో ఈ రూట్స్ని ఏమంటాం మనం నేచర్ ఆఫ్ రూట్స్లో? రియల్ అండ్ డిస్టింక్ట్ అంటాం. డిస్టింక్ట్ అంటే రెండు వేరు వేరు అని అర్థం. సో రైట్, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక థియరం యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద థియరం. ఓకే, సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, థియరం నెంబర్ 3.2.3. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, లెట్ a, b, c బిలాంగ్ టు రియల్ నెంబర్స్ అండ్ a is not equal to 0 such that the equation ax² + bx + c has real roots ఆల్ఫా అండ్ బీటా. రెండు రూట్స్ వచ్చాయి కదా మనకి. ఓకే, అండ్ ఆల్ఫా అండ్ బీటా ఎలా ఉండాలి? ఆల్ఫా షుడ్ బి లెస్ దాన్ బీటా. సో ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్లో ఆల్ఫా ఏమనుకుంటాం? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3. చలో, డన్. నౌ ఫర్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా, సారీ, ఫర్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా, ax² + bx + c అండ్ a హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఫైన్, చెప్తా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత? ఇందాకే ఇక్కడ రాసాం 1. లేకపోతే పని చేద్దాం, ఈ ఈక్వేషనే రాసుకుందాం. x² - 5x + 6, ఇదే కదా ఎక్స్ప్రెషన్. ఏ వాల్యూ 1. ఏ వాల్యూ 1 అంటే >0. ఓకే, అంటే ఇది పాజిటివ్, రైట్? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఫస్ట్ పాయింట్ చూడండి ఒక్కసారి. ఫర్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అంటే ఫర్ 2 less than x less than 3. ఓకే, కమా ax² + bx + c అండ్ a హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటున్నాడు. అర్థమైందా? ax² + bx + c అండ్ a హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి? ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉండాలి, ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉండాలి. చలో, ఇప్పుడు ఏ వాల్యూ పాజిటివ్ ఉంది,
అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఏముండాలి అకార్డింగ్ టు దట్ థియరం? ఆపోజిట్ సైన్స్ అన్నాడు కాబట్టి నెగిటివ్ ఉండాలి, అంటే లెస్ దాన్ 0. చలో అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. వాట్ ఈస్ పాయింట్ నెంబర్ 2? సి ఫర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా రాస్తాను నేను. ఫర్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా, ఇవే కదా ఆల్ఫా బీటా వాల్యూస్. నా వాట్ ఈస్ ఈ సేయింగ్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్, అండ్ ఏ హ్యావ్ ది సేమ్ సైన్. ఇప్పుడు ఏ వాల్యూ పాజిటివ్ అంటే బేసిక్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 కూడా ఏముండాలి? సేమ్ సైన్ అంటే పాజిటివ్ ఉండాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, కానీ ఒక సర్టెన్ రేంజ్ వరకు మాత్రమే. ఐల్ షో యూ ద గ్రాఫ్. సి దిస్ ఇస్ ద గ్రాఫ్. ఇప్పుడు థియరం ప్రకారం మనకి ఏమొచ్చింది? 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3కి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అంటే ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్. ఇప్పుడు ఇక్కడ చూడండి బేటా, ఇది దీని గ్రాఫ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూసారా, దట్ ఈస్ ద పారాబోలా. ఇప్పుడు 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3 అంటే ఏంటి? 2కి 3కి మధ్యలో, అంటే దిస్ పార్ట్ 2కి 3కి మధ్యలో గ్రాఫ్ ఎట్టుపోతుంది చూడండి, నెగిటివ్ వై యాక్సిస్ సైడ్ ఉంది, అవునా కాదా? నెగిటివ్ వై యాక్సిస్ సైడ్ ఉంది. సో దట్ మీన్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. నెక్స్ట్ ఏమన్నాడు వాడు థియరంలో? ఎక్స్ లెస్ దాన్ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఉంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0 ఉందంట. ఓకే, చలో చెక్ చేద్దాం అది కూడా. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఏంటి? 2 కంటే తక్కువ గ్రాఫ్ ఎటు పోతుంది బాబు? పాజిటివ్ వై యాక్సిస్ సైడ్ పోతుంది, అంతేనా? రైట్, కిందకైతే వెళ్ళట్లే కదా. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే ఎక్కువ, ఇటు కూడా పైకే ఉంది కదా గ్రాఫ్. సో అందుకే ద ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ అనమాట దాని వెనుక. ఐ థింక్ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. చలో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ ఈజ్ నెగిటివ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనోడు ఏం చేశాడంటే ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అని వాడే ఫిక్స్ అయ్యాడు. సో 15 ప్లస్ 4x మైనస్ 3x స్క్వేర్ ఈజ్ నెగిటివ్. సో నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏంటి? ఓకే, సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగే, కాకపోతే అక్కడ ఏంటి అంటే జస్ట్ సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అడిగాడు అనమాట. అంటే పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ ఎప్పుడు ఉంటుంది, రెండూ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు ఉంటుందో చెప్తే చాలు. ఓకేనా? సో ఏ ఎక్స్ వాల్యూ నుంచి ఏ ఎక్స్ వాల్యూ వరకు ఆ రేంజ్ ఏంటి అది చెప్తే చాలు. సో ఫస్ట్ విల్ డూ దిస్. చలో, సో ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఆర్డర్లో రాసుకుందాం. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? దిస్ ఇస్ minus 3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? దిస్ ఇస్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? 15. నౌ అసలు దీనికి రూట్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో ఫర్ దాట్ విల్ యూజ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్. సో ద ఫార్ములా ఈజ్ డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? 4 స్క్వేర్ minus 4 into minus 3 into 15. Okay, so 4 square is 16, minus into minus plus 4 3s are 12 into 15. So this is something like 180. 16 plus 180, so the answer is 196. So this is greater than 0. So manaki b square minus 4ac greater than 0 వచ్చింది అంటే what is the nature of roots? Roots are real and distinct. అంటే రూట్స్ ఉన్నాయి, సో రెండు రూట్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. నౌ విల్ ఫైండ్ ద రూట్స్. ఓకే, సో నౌ ఫైండింగ్ ద రూట్స్. చలో, సో విల్ యూజ్ ది ఎక్స్ప్రెషన్ వన్స్ అగైన్. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15, ఇదే కదా ఎక్స్ప్రెషన్. మైనస్ సో ఏ వాల్యూ కమా బి వాల్యూ కమా సి వాల్యూ, this is it. And what is the formula to find the roots? Minus b plus or minus root over b square minus 4ac by 2a. Okay, so we'll do this. X is equal to minus 4 plus or minus b square minus 4ac value ఇందాకే ఫైండ్ చేసాం, 196 వచ్చింది. సో అది నేను మళ్ళీ చేయను. సో దిస్ is equal to minus 4 plus or minus root 196 value is 14.
divided by 2 into minus 3, which is nothing but minus 6. So now here you have two possibilities. One is x is equal to minus 4 minus 14 by minus 6, and the other is x is equal to minus 4 plus 14 by minus 6. So x is equal to, this will be minus 18 by minus 6. Minus and minus get cancelled. 6 1s, 6 3s. So x value ఒకటి 3 వచ్చింది. And what is the other one? X is equal to 14 minus 4. This is nothing but 10 minus 6. So 2 5s, 2 3s. So this is nothing but x is equal to minus 5 by 3. ఇప్పుడు టూ డిఫరెంట్ రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు సేమ్ ఇందాక ఏ థియరం అయితే వాడినామో అదే వాడతాం మనం. ఓకే, I'll put up the theorem here. The equation ax square plus bx plus c equal to 0 has real roots alpha and beta with alpha less than beta. చలో, సో ఇక్కడ మనకి రెండు వచ్చినాయి బేటా. ఒకటి 3 వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది, -5/3 వచ్చింది. ఓకే, ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏది, దాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకో దాన్ని బీటా అనుకుంటాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5/3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు లాజిక్ ఏందయ్యా ఇక్కడ అంటే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అని వాడు ఫస్టే ఫిక్స్ అయ్యాడు. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? -3x² + 4x + 15, దిస్ ఇస్ లెస్ దాన్ 0 అని వాడు ఫిక్స్ అయ్యాడు. ఓకే, నౌ కమింగ్ టు ద ఏ వాల్యూ ఎంత పెట్టా ఇక్కడ? -3. ఇది కూడా నెగిటివేగా, అవునా కాదా? రైట్. ఇప్పుడు దిస్ ఈజ్ నెగిటివ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. దట్ మీన్స్ దే బోత్ హ్యావ్ ది సేమ్ సైన్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ థియరంలో సేమ్ సైన్ కాన్సెప్ట్ ఏడుంది? ఈడుంది. సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ లైట్ ఇంకా అవసరం లేదు మనకి, ఆపోజిట్ సైన్స్ కావు కదా, సేమ్ సైన్ కదా మనకి. సో ఇప్పుడు సేమ్ సైన్ ఎప్పుడు వస్తుంది? x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా అంటే వస్తుంది. అంటే x లెస్ దెన్ ఆల్ఫా ఎంత బేటా? -5/3 ఆర్ రాస్తా ఇఫ్ ఆర్ x గ్రేటర్ దెన్ 3 ఉంటే దెన్ -3x² + 4x + 15 ఈజ్ లెస్ దెన్ 0. ఓకే, నెగిటివ్. నేను మీకు గ్రాఫ్ కూడా చూపిస్తా, చూడండి. యా, సో నౌ దిస్ ఇస్ ద గ్రాఫ్. ఓకే, సో -3x² + 4x + 15 దీని గ్రాఫ్ ఇదన్నమాట. సో దట్స్ ద పారాబోలా. సో అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ పాయింట్ చేసి పెట్టాను. దిస్ ఇస్ 3,0 అంటే 3 అనేది ఒక రూట్ వచ్చింది మనకి, ఇంకోటి -5/3 వచ్చింది కదా, గుర్తుంది కదా మీకు. సో -5/3 వాల్యూ ఇన్ డెసిమల్స్ ఇస్ -1.6666. ఓకే, సో ఓకే, లెట్ us ignore that. సో సి, ఇదొక రూట్ బేటా, దిస్ ఇస్ ఆల్ఫా అండ్ దిస్ ఇస్ బీటా. ఓకే, సో నౌ సో what is happening here? So if x is less than -5/3, see -5/3 కంటే తక్కువ వాల్యూస్ అండ్ ఆర్ x is greater than 3, అవే కదా మనకు కావాల్సింది. ఓకే, x is less than -5/3 ఆర్ x is greater than 3, గ్రాఫ్ ఎటు పోతుంది అనేది కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీక్ పాయింట్ ఉంది. ఓకే, ఇప్పుడు x less than -5/3 అంటే దిస్ పార్ట్ గ్రాఫ్ కిందికే పోతుంది. అండ్ x గ్రేటర్ దాన్ 3 దిస్ పార్ట్ ఇక్కడ కూడా, అంటే నెగిటివ్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ? ఇది ఏంటి? ఇది నెగిటివ్ y యాక్సిస్ కాబట్టి మనం నెగిటివ్ అంటున్నాం అనమాట. అర్థమైందా? సో అది కాన్సెప్ట్ అనమాట. మీకు ఎగ్జామ్లో గ్రాఫ్లు ఏం అవసరం లేదు, బట్ మీకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను నేను. ఓకే, సో -5/3 కంటే తక్కువ ఉన్నప్పుడు గ్రాఫ్ కిందికే వెళ్తుంది, 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా గ్రాఫ్ కిందికే వెళ్తుంది. దట్స్ ద స్టోరీ. అందుకే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం నెగిటివ్ అని వాడు ఫిక్స్ అయ్యాడు అనమాట. ఓకే, అది చలో. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద లాస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. చలో, లెట్స్ డూ దిస్. For what values of x the expression x² - 5x - 14 is positive? చేద్దాం. ఇప్పుడు what is given x² - 5x - 14 is greater than 0, పాజిటివ్ అని వాడు ఫిక్స్ అయ్యాడు. నౌ వీఆర్ సపోజ్ టు ఫైండ్ ఏ ఎక్స్ వాల్యూస్కి, అంటే ఫర్ వాట్ ఎక్స్ వాల్యూస్ దట్ ఎక్స్ప్రెషన్ is positive. ఓకే, విల్ డూ దిస్. సో ఫస్ట్ రైట్ ద a value, this is 1, b value -5 and c value -14. And if you observe, a value is also greater than 0, so this is also positive. Okay, and this is also positive. So both are positive అంటే ఏంటన్నట్టు? సేమ్ సైన్ అన్నట్టు. సో అంటే మళ్ళీ అదే థియరం వస్తుంది, సేమ్ స్టోరీ.
ఓకే, సో నేను అందుకే ముందే రాసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు విల్ చెక్ అసలు రూట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. ఫస్ట్ విల్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. సో నేచర్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. 10th క్లాస్లో కూడా వస్తుంది ఇది. వాట్ ఈస్ బీ స్క్వేర్? -5 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 1 ఇంటూ -14. సో దిస్ ఇస్ 25 ప్లస్ 4 4 6 56 సారీ. సో దిస్ ఇస్ 81. చలో, సో దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో బీ స్క్వేర్ -4ac గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే ద రూట్స్ ఉన్నాయి అండ్ ఎలా ఉన్నాయి? రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, సో రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే రెండు వేరే వేరే రూట్స్ వస్తాయి. సో లెట్ us ఫైండ్ ద రూట్స్. సేమ్ స్టోరీ బేటా, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే. సో ఫైండింగ్ ద రూట్స్ విల్ యూజ్ ద ఫార్ములా x is equal to -b plus or minus root over b square minus 4ac by 2a. సో మళ్ళీ ఒక్కసారి a వాల్యూ 1, b వాల్యూ -5, c వాల్యూ -14, రైట్, -14 రాసేసుకున్నా. సో నా x is equal to -b plus or minus, సో సారీ వెయిట్, -b అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ -4ac వాల్యూ ఇందాకే వచ్చింది 81, మళ్ళీ చేయను నేను. సో 2 ఇంటూ 1, సో దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 81 is 9, 2 ఇంటూ 1 is 2. సో ఇక్కడ యూ హ్యావ్ 2 పాసిబిలిటీస్. One is x is equal to 5 plus 9 by 2 and the other is x is equal to 5 minus 9 by 2. So x is equal to 5 plus 9 is 14 by 2, which is nothing but 7. X is equal to, this is -4 by 2, which is nothing but -2. So the roots are -2, 7. Okay, so again we'll be using the same theorem because మనకి రియల్ రూట్స్ వచ్చినాయి కాబట్టి. చలో, దిస్ ఇస్ ద థియరమ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 హ్యాస్ రియల్ రూట్స్. ఎస్, మనకు వచ్చినాయి. ఆల్ఫా అండ్ బీటా 2 వాల్యూస్ వచ్చినాయి అండ్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ఫా లెస్ దాన్ బీటా. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా వాల్యూ -2 తీసుకుందాం, బీటా వాల్యూ 7 తీసుకుందాం. బికాస్ చిన్న వాల్యూ ఆల్ఫా అనుకోవాలి, పెద్ద వాల్యూ బీటా అనుకోవాలి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏందో రాసేసుకుందాం ఒకసారి మళ్ళా. x² - 5x - 14 ఇది వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఇది గ్రేటర్ దాన్ 0 అన్నాడు అండ్ ఏ వాల్యూ ఎంత? 1. ఇది గ్రేటర్ దాన్ 0. సో రెండిటికి ఏముంది? రెండు పాజిటివ్ కాబట్టి సేమ్ సైన్ ఉంది. ఇప్పుడు థియరంలో సేమ్ సైన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఫస్ట్ పాయింట్ ఇగ్నోర్, మనకు అవసరం లేదు, ఇంకా దీంతో సంబంధం లే. ఇప్పుడు సేమ్ సైన్ ఎప్పుడు ఉంటాయంట? x లెస్ దెన్ ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దెన్ బీటా. అంటే ఫర్ x లెస్ దెన్ -2 ఆర్ x గ్రేటర్ దెన్ 7 x² - 5x - 14 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్. ఇది ద ఆన్సర్. ఇప్పుడు దీన్ని గ్రాఫ్ చూసి అర్థం చేసుకుందాం. ఓకే, ఎగ్జామ్లో గ్రాఫ్ అడగరు, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చలో, ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రూట్స్ కూడా ఉన్నాయి. 7 -2, ఇది ద ఆల్ఫా, ఇది ద బీటా. ఓకే, రైట్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంది? పాజిటివ్. సో x² - 5x - 14 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఆన్సర్? థియరం యూజ్ చేస్తే x లెస్ దాన్ -2. -2 కంటే తక్కువ. గ్రాఫ్ ఎట్టుపోతుంది? పైకే పోతుందిగా, అవునా కదా? చెక్ చేసుకోండి. ఓకే, ఆర్ x గ్రేటర్ దాన్ 7 కంటే ఎక్కువ. గ్రాఫ్ పైకే పోతుందా? పైకే ఎందుకు వెళ్తుందంటే ఇది బాటమ్ పీక్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇంకా కిందికి వెళ్ళేది లేదు. కిందికి వెళ్ళే వచ్చింది, అర్థమైందా? సో గ్రాఫ్ ఇస్ అప్వర్డ్స్ ఓన్లీ. సో అప్వర్డ్స్ ఎందుకు అంటే ఇది పాజిటివ్ y యాక్సిస్. ఇక్కడ కొడుతున్నా చూడండి గీత. దట్ ఈస్ ద రీజన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇందులోంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు ఏమి రావు ఐపీకి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.